నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఉప్పు సత్యాగ్రహ విజయ స్తూపానికి వెళ్లే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. ఉపాధి హామీ పథకం నిధులతో పనులు ప్రారంభం. ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్గా రాజాబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. కలెక్టర్ తమీం అన్సారియా గుంటూరు జిల్లాకు బదిలీ. జ్వరాలతో బాధపడుతున్న వారిని సకాలంలో గుర్తించి వైద్య సహాయం అందించాలన్న వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్. 17 నుంచి స్వస్థ నారీ శక్తి అభియాన్ ప్రారంభం. ఒంగోలు మండలం దేవరంపాడు నుంచి ఉప్పు సత్యాగ్రహ విజయ స్తూపానికి వెళ్లే రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ పథకం అనుసంధాన నిధులు 75 లక్షలతో ఈ పనులు చేపడుతున్నారు. స్తూపం ఆవరణలో పల్లెవనం ఏర్పాటుకు మరో 9.75 లక్షలు కేటాయించారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా గత నెల 23న ఇక్కడ నిర్వహించిన వేడుకకు జేసీ గోపాలకృష్ణ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, డిపిఓ ఎం వెంకటేశ్వరరావు, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఎంపీడీఓ రాజశేఖర్, తహసీల్దార్ నాయబ్ రసూల్, డిప్యూటీ ఎంపీడీఓ బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. కొన్ని వాగ్దానాలు చేసి ఇంత త్వరగా ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మనకి ఇంత నిధులు మంజూరు కావడానికి కృషి చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర, అప్పుడు మా గ్రాంట్లో ఉండేటప్పుడు ఆ వాళ్ళ వరకు మనం చేయగలిగాం. ఆ తర్వాత ఏదో విధంగా ఇక్కడ ఒక పార్క్ ఒకటి డెవలప్ చేయడం కానీ, అదేవిధంగా మ్యూజియం ఆ రోజుల్లో టంగుటూరు ప్రకాశం పంతులు గారు కానీ స్వాతంత్రం కోసం కానీ ఏదైతే సేవలు చేశాడో ఆ మ్యూజియం కూడా పెట్టినప్పుడు ఈ తరాలకి ఎప్పుడైతే యంగర్ జనరేషన్ కూడా అందరూ కూడా ఆ రోజుల్లో వాళ్ళు చేసిన కష్టాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటాయని చెప్పి ఇక్కడ ఒక మ్యూజియం కూడా పెట్టాలని చెప్పేసి అప్పటి నుంచి మేము అనుకుంటానే ఉన్నాం. ఈరోజు వచ్చిన ఫండ్స్ తోటి ఆ గోడ కట్టడం కానీ అంతవరకు చేయగలిగాం. ఈరోజు మన జేసీ గారు మొన్న వచ్చిన తర్వాత ఆయన స్ఫూర్తితోటి నేను బయట ఉంటే అప్పుడే ఫోన్ చేశారు. ఇది ఇమీడియట్గా ఆయన ఓన్ ఫండ్ నుంచి కూడా ఒక 10 లక్షలు, అదేవిధంగా ఒక 75 లక్షలు మనకి ఇక్కడ వచ్చేటప్పుడు ఒక పార్క్ డెవలప్ చేయడానికి, అదేవిధంగా రోడ్డుకి కానీ వీటికి కూడా ఒక 75 లక్షలు, ఈరోజు ఒక 85 లక్షల రూపాయలు ఈరోజు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మన అందరి తరఫున కూడా మన గోపాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక స్ఫూర్తితోటి ఏదైనా కూడా వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాలు ఇవి. ఎందుకంటే మనం ఎప్పుడో మనం చూసి ఉన్నాం, టంగుటూరు ప్రకాశం పంతులు గారు అనేది తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అందరికీ తెలిసిన వ్యక్తి. వాళ్ళందరూ కూడా ఆ రోజు స్ఫూర్తితోటి చేశారు కాబట్టి ఈరోజు మనం ఎంతో ధైర్యంగా మనం అంతా కూడా మనం ఉన్నాము. అంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళంతా త్యాగాలు చేయటం వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నామని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. సభ్యుల వారి చేతుల మీదుగా ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఎన్నో ఏళ్ళుగా స్వర్గీయ టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క ప్రాశస్త్యం పొందిన చారిత్రక ప్రదేశంలో ఇది అభివృద్ధికి నోచుకోక ఉన్నటువంటి దాన్ని మళ్ళీ మనము దీని అభివృద్ధి పదంలో నడిపించి ఒక ప్రాశస్త్యం కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దుకోవడంలో ఈరోజు అంకురార్పణ జరిగిందని చెప్పక తప్పదు. ఇంతకుముందు కూడా ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు వారు చెప్తున్నారు, ఇంతకుముందు 2014లో ఇక్కడ కాంపౌండ్ వాల్ కానీ మిగతా వాటిలు కానీ ఆయన ఆధ్వర్యంలో శాంక్షన్ చేశామని. సో దానికి కొనసాగింపుగా ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మనము చేసుకోవడం ఎంతో సంతోషదాయకం. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంలో మనం నడుస్తున్నామంటే నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫలాలే. అలాంటి వారు ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం చేసినటువంటి ప్రదేశానికి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ శంకుస్థాపనలో శాసనసభ్యుల గారి చేతుల మీదుగా జరగటం, జాయింట్ కలెక్టర్ గారు మా అందరం కూడా ఇక్కడికి రావటం నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క అదృష్టాన్ని నాకే కాక రాబోయే భావితరాలకు కూడా కల్పించినందుకు మరొక్కసారి అధికారులకు గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ల బదిలీలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా గుంటూరు జిల్లాకు బదిలీ చేస్తూ ఆమె స్థానంలో ఏపీపీఎస్సీ కమిషనర్ కార్యదర్శిగా కొనసాగుతున్న రాజాబాబును జిల్లా కలెక్టర్గా నియమించారు. నూతన కలెక్టర్ రాజాబాబు గతంలో కృష్ణా జిల్లా కలెక్టర్, హౌసింగ్ ఎండీ, హౌసింగ్ ప్రోగ్రామ్ కమిషనర్, ఏపీఎస్ఎస్డిసి ఎండీ, రవాణా శాఖ కమిషనర్, సెఫ్ సిఇఓ, జీవీఎంసీ కమిషనర్గా విధులు నిర్వహించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గత ఏడాది జూన్ 27న బాధ్యతలు చేపట్టి పాలనలో తనదైన ముద్ర వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలకు క్షేత్రస్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు. పీజీఆర్ఎస్ కలెక్టరేట్కు వచ్చే అర్జీల స్వీకరణతో పాటు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడం ద్వారా పరిష్కారానికి కృషి చేశారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు బంగారు బాల్యం కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టి పశ్చిమ ప్రకాశంలో బాల్య వివాహాలను అడ్డుకట్ట వేయగలిగారు. ఇందుకు గాను జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు అందుకున్నారు. వెట్టి చాకిరీ నిర్మూలన, 6 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డుల జారీకి ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రశంసలు అందుకున్నారు. కలెక్టర్గా మొదటి పోస్టింగ్ ప్రకాశం జిల్లాలో చేపట్టి 14 నెలలు క్షేత్రస్థాయిలోనూ జిల్లా యంత్రాంగం స్థాయిలోనూ మంచి ఫలితాలు రాబట్టడంలో సఫలీకృతమయ్యారు. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాదాసీదాగా సాగింది. సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షత వహించారు. జిల్లా అధికారులు డిఆర్ఓ చినబోబులేసు, గంగాధర్ గౌడ్, జెడ్పీ సిఇఓ చిరంజీవి, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ హాజరయ్యారు. ప్రధానంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిఆర్డీఏపై చర్చ జరిగింది. వికలాంగులకు తీసివేసిన పెన్షన్లపై శాసనసభ్యులతో పాటు మండల పరిషత్ ప్రజాప్రతినిధులు అధికారులపై ధ్వజమెత్తారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ తప్పిదాలు జరుగుతున్నాయని అన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు వివరణ ఇస్తూ ప్రతి నియోజకవర్గం వారీగా మళ్లీ సదరం క్యాంపు నిర్వహిస్తామని, అందులో వచ్చిన నివేదిక ఆధారంగా పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సభ సద్దుమణిగింది. మిగిలిన అంశాలపై చర్చ సాగింది. ఈనాటి ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన గౌరవనీయులైన బాపట్ల జిల్లా టిఆర్ఓ శ్రీ గంగాధర్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆర్టీఓ శ్రీ ఉదయ భాస్కరరావు గారికి, గౌరవ ఎమ్మెల్సీలకు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలకు, గౌరవ జెడ్పీటీసీ సభ్యులకు, గౌరవ మండల పరిషత్ అధ్యక్షులకు, సిఇఓ శ్రీ పి చిరంజీవి గారికి, అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వికలాంగుడిగా సర్టిఫై చేసినటువంటి వ్యక్తిని 40% కింద ఎవరు నిర్ధారించారు, ఎలా నిర్ధారించారు, ఆ నిర్ధారించినటువంటి వాళ్ళకి ఏం శాంక్టిటీ ఉంది అని తెలుగుదేశం వాళ్ళు చెప్తేనో లేదా ఇంకొక లీడర్ చెప్తేనో తీసేశారా, లేకపోతే నిజంగా కాదా వాళ్ళు వికలాంగులు కదా? మీరు ఒక్కసారి జూమ్ చేయండి. ఇది అనారోగ్యంతో ఉంది, వితంతు, విడో, 70 సంవత్సరాలు, పైకి లేవలేదు, సెలైన్ కూడా మంచంలోనే కట్టుంది. ఈ ఫోటో ఈవిడికి కూడా తీసేశారు. ఎవరండి ఈవిడికి తీసేసింది? ఎవరిచ్చారు ఈ హక్కు? ఏమన్నంటే వెళ్ళి నాయకుడిని కలవమంటారు, లేదా సర్పుకి మంత్రి దగ్గర పోమంటారు. మంత్రి దగ్గరికి వెళ్ళి సర్పు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మంత్రి ఓఎస్డి గారు కూడా చేయడం జరిగింది. వికలాంగులు ఎంతమంది? 2896 మంది. ఇప్పుడు మన టీమ్స్ ని స్టేట్ నుండి వేస్తున్నారు సార్. వారిని హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో అంటే తమరు అడిగున్నారు సార్. ఇంటి దగ్గరికి వచ్చి ఎవరు చేశారు మేడం గారు కూడా, ఎంపీపీ గారు కూడా అడిగున్నారు. బెడ్డెడ్గా ఉన్న వాడిని అందరినీ ఒకసారిగా తీసుకురావడం ఉద్దేశంతో స్పెషలిస్ట్ డాక్టర్స్ని వేశారు సార్. వారిని కూడా ఇప్పుడు మళ్ళా ఏకమొత్తంగా అందరినీ కంప్లీట్గా హాస్పిటల్స్ పంపించి వెరిఫై చేసి కరెక్ట్నెస్ చూసిన తర్వాత పెన్షన్స్ని ఇవ్వండి అని, అదేవిధంగా మన ఆపిన పెన్షన్స్ని కూడా ఇప్పుడు అన్నీ కూడా ఇచ్చున్నారు సార్. పెన్షన్స్లో ఆపద్దు అనే ఇన్స్ట్రక్షన్ కూడా మన పీడీ గారు తెలియచేయటము, వారి వల్ల రిలీజ్ చేయడం అంతా కూడా జరిగింది. మెడికల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ వైజ్గా వేరే ఒక జిల్లా నుండి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ని, అసోసియేట్ని వేసి టీమ్ లాగా చేసి వెరిఫై చేయమన్నారు. ఎక్కువ ఉన్నా తక్కువ ఇచ్చినా లేదా తక్కువ ఉన్నా ఎక్కువ చేసి ఒక పొరపాటు చేస్తే ఏ డాక్టర్ అయితే ఇచ్చారో ఆ డాక్టర్ మీద చర్యలు కూడా ఉపక్రమిస్తాం. అయితే డిఫాల్ట్ అయి ఉంటారో అది కలెక్టర్ దృష్టికి తీసుకొని బట్టి వాళ్ళ మీద చర్యలకు మేము 5 చేస్తాం. అది ఒకటి.
రెండవది గౌరవ శాసనసభ్యులు అడిగారు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళను ఎండిఓలుగా ఈవార్డీలుగా వేశారు. అది దోర్నాల తర్వాత పిలుపురాలు. సిఇఓ గారు ఇది కలెక్టర్ తీసుకొద్దండి. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి జ్వరాలతో బాధపడుతున్న వారిని సకాలంలో గుర్తించి సరైన వైద్య సహాయం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఆదేశించారు. జిల్లాలోని ప్రోగ్రాం అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఛాంబర్లో జూమ్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ ప్రారంభిస్తున్న స్వస్థ నారీ శక్తి అభియాన్ కార్యక్రమంపై సమీక్షించారు. వర్షాకాలంలో దోమకాటు వలన వచ్చే వ్యాధులను, నీటి కాలుష్యం వలన సంభవించే వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత సీజన్లో మలేరియా, డెంగీ, చికున్గున్యా వ్యాధులు సంక్రమించిన గ్రామాలలో చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటి సర్వేలు చేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. సికిల్, అనీమియాతో బాధపడుతున్న వారిని గుర్తించి వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టర్ సునీల్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు కాంటాక్ట్ చేయడం జరిగితే వాళ్ళు ఏంటంటే మనకి ఏ క్యాంప్స్ 17th నాడు హెల్ప్ చేస్తారు. 17th సెప్టెంబర్ నూతన కార్యక్రమం ఒకటి గవర్నమెంట్ వారు చేపట్టి వైద్య ఆరోగ్య శాఖ తరఫున స్వస్థ నారీ స్వస్థ పరివార అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని మనము ప్రతి గ్రామంలోకి తీసుకెళ్ళి ఎవరైతే స్త్రీలు, పిల్లలు ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఈ పరీక్షల్లో అవసరమైన మేరకు టెస్టులన్నీ చేసిన తర్వాత వ్యాధులు ఏమైనా ఉన్నా, వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉన్నా వారందరికీ కూడా తగిన సలహాలు, వైద్యము, పరీక్షలన్నీ ఉచితంగా చేసి పర్టికులర్గా స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని, అదేవిధంగా పిల్లల యొక్క ఆరోగ్యాన్ని స్పెషలిస్ట్ వైద్యులతో చూయించి అందరినీ కూడా స్వస్థపరచడానికి, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ప్రైవేటు వైద్యులు, అదేవిధంగా అనేక సంస్థలు, రెడ్ క్రాస్ కానీ, తర్వాత గైనకాలజిస్టులకు సంబంధించినటువంటి యూనియన్స్ కానీ, పిడియాట్రిక్స్ సంబంధించినటువంటి యూనియన్స్ కానీ, ఐఎంఏకి సంబంధించినటువంటి యూనియన్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమము మనకి ఈ మాసం సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబరు 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒంగోలు నెల్లూరు బస్టాండ్లోని ఒక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద మద్యం మత్తులో 20 వ్యక్తులు దాడి చేసుకున్న సంఘటన ఉదయం 9 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒంగోలు 1వ పట్టణ ఇన్స్పెక్టర్ వై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లూరుకు చెందిన అయ్యప్ప, మరో వ్యక్తి కలిసి మద్యం సేవించి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒక వ్యక్తి అయ్యప్పపై బీరు సీసాతో దాడి చేసి గాయపరిచాడు. అలానే మద్యం మత్తులో ఉన్న అతను నలుగురిపై దాడి చేయడంతో వారు కూడా గాయాలైనట్లు తెలిపారు. 1వ పట్టణ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ తీసుకుని వెళ్తుంటే తెలిసిన ఒక మనిషి ఆపాడు. ఆపితే నేను లోపలికి వెళ్ళాను. మనోడు ఆపితే మనోడు లోపల ఉండి కేకేస్తే బండి పక్కన ఆపి లోపలికి వెళ్ళినాక వాడు నేను ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం. వాడెవడో కూడా నాకు తెలియదు, కొట్టినోడు ఎవడో కూడా నాకు తెలియదు. వాడు వెనక నుంచి వచ్చి మేమిద్దరం మాట్లాడుకుంటా ఉంటే వాడు వెనక నుంచి వచ్చి బీర్ సీసా తీసుకొని తలకు పెట్టుకొచ్చి కుర్చీలో కొట్టాడు. 2 గంటల సమయంలో మన నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్న కళ్యాణి బార్ దగ్గర ఒక గొడవ జరిగింది. దాంట్లో ఈ పెళ్ళూరుకు చెందిన అయ్యప్ప అనే వ్యక్తి అక్కడ బార్లో ఉండగా అక్కడ ఉన్న 2 వ్యక్తుల మధ్య వాట్స్ ఆల్టరేషన్ జరిగి ఒక వ్యక్తి అయ్యప్ప అనే వ్యక్తిని బీర్ సీసా పగలగొట్టి దాన్ని అతని దగ్గర గాయం చేయడంతో గడ్డ దగ్గర ఒక చిన్న గాయం ఏంటంటే అతన్ని హాస్పిటల్కి పంపించాను. ఎవరైతే అతన్ని ఇంజరీ చేశారో అతన్ని విచారించి పోస్టల్ సర్వీసులో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇటీవల కాలంలో పోస్టల్ శాఖ ప్రజలకు విస్తృతమైన సేవలను అందిస్తుంది. తాజాగా పార్సిల్ ప్యాకింగ్ యూనిట్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసులో పార్సిల్ ప్యాకింగ్ యూనిట్ సేవలను పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ మహమ్మద్ జాఫర్ సాదిక్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రజలు పార్సిల్ ప్యాకింగ్ కోసం ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడేవారన్నారు. పోస్ట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా పార్సిల్ బుకింగ్, ప్యాకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. నామమాత్రపు రుసుంతో ప్యాకింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ మధుసూదన్ రావు, హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈరోజు మన పోస్టల్ సర్వీసెస్లో ఒక కొత్త అధ్యాయాన్ని మనము ప్రారంభించడం జరిగింది. పోస్ట్ ఆఫీసుల్లో మనందరికీ తెలిసిందే పార్సల్స్ ఇవన్నీ బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ పార్సల్స్కి సంబంధించి ప్యాకేజింగ్కి సంబంధించి చాలామంది వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ పార్సల్ ప్యాకేజ్ యూనిట్ని మనం ప్రారంభించడం జరిగింది. అందులో మనకు స్మాల్ సైజు, మీడియం సైజు, బిగ్ సైజు పార్సల్ ప్యాకెట్స్ కూడా మనము ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో వారికి సరిపడినటువంటి ఒక పార్సల్ ప్యాకేజీని వాళ్ళు ఎంచుకొని మన పోస్ట్ ఆఫీస్లోనే వారికి సంబంధించిన ఐటమ్స్, అంటే మరీ ముఖ్యంగా విదేశాలకి ఏదైనా పార్సల్ పంపించుకునే వారి కొరకు అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. వారికి ఇక్కడే మేము పార్సల్ ప్యాక్ చేసి మినిమం సర్వీస్ ఛార్జెస్ తోటి వారికి ఆ యొక్క సర్వీస్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం అందరం చూస్తూనే ఉన్నాము, చాలా ప్రైవేట్ కొరియర్స్ వాళ్ళ దగ్గర కూడా మనం పార్సల్ ప్యాకేజ్ చేసుకొని కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అక్కడ. అదే కాకుండా పోస్ట్ ఆఫీస్లో అయితే కనుక మినిమం సర్వీస్ ఛార్జెస్ తోటి వారికి అవసరమైనటువంటి ఆ ప్యాకేజెస్, ఆ సైజెస్ని బట్టి మనం ప్యాకేజ్ చేసి దూర ప్రాంతాలకి, అంటే విదేశాలకి మనము ఈ పార్సల్ సర్వీసెస్ని పంపించడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి కింద వచ్చిన చెక్కులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. చిలకలూరుపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చెక్కులు అందజేసి రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. చికిత్స చేయించుకున్న పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని గద్దలగుంట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో కొలువు తీరిన వినాయకుడికి గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 25 లక్షల కరెన్సీ నోట్లతో స్వామివారిని, గణపతి మందిరాన్ని సుందరంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఈదుపల్లి రామారావు పర్యవేక్షించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందని జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతి కింద అమలు చేయడాన్ని ఖండిస్తూ వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో గత వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా ప్రైవేటీకరణను చేయడం ఏమిటని ప్రశ్నించారు. మార్కాపురంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలగానే ఉంచాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్న వెంకటరాంబాబు అన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కార్యదర్శి రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజ్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయడానికి, అదేవిధంగా పేద ప్రజలు ఉపయోగించే ఆరోగ్యశ్రీ తూట్లు పొడిచే విధంగా ఆరోగ్యశ్రీని
ఇన్సూరెన్సింగ్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా ప్రజల తరపున పోరాటం చేసే భాగంగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. మా ప్రకాశం జిల్లాకు సంబంధించిన మార్కాపురం ప్రాంతంలో ఉంది. వాళ్ళు సోషల్ మీడియా నిన్న మనం చూస్తున్నాం, అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు, మెడికల్ కాలేజ్ ఎవరు పిల్లల స్థాయిలో ఉన్నాయని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. అయ్యా టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సుమారుగా ఎలక్షన్ టైం ముందు ఉన్నప్పుడు మార్కాపురంలో ఉన్న మెడికల్ కాలేజ్ పరిస్థితి జగన్మోహన్ గారు ఎన్ని లక్షలైనా ఖర్చించి ఎన్ని కోట్లైనా ఖర్చించి పేదవాళ్ళ కోసం, ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా వెనుకబడి ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే మీరు అసలు స్టార్టే కాలేదని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలకు పెట్టేస్తే ఈ మెడికల్ కాలేజీలు కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఇటువంటి ఆలోచన ఆపి పేద ప్రజల కోసం ఉపయోగపడే మెడికల్ కాలేజీలు, పేద విద్యార్థులకు ఉపయోగపడే మెడికల్ కాలేజీని ఎంబటే ప్రైవేటీకరణ తీసేసి గవర్నమెంటే పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. గిరిజన ప్రజా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ ఒంగోలులో జరిగిన ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు శంకర్ నాయక్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన గోడపత్రిక కరపత్రాలను జిల్లాకు చెందిన నాయకులతో కలిసి ఆవిష్కరించారు. మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని అన్నారు. ఈ నేపథ్యంలో గిరిజన నేతలందరినీ సమీకరించి ఒంగోలులో ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. గిరిజన ప్రజా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రమావత్ సైదానాయక్, గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం, జిల్లా నాయకులు పాల్గొన్నారు. మరి గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మరి జరుగుతున్నటువంటి మైదాన ప్రాంత గిరిజనుల యొక్క రాజకీయ రిజర్వేషన్ల యొక్క సాధన కోసం గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ ఆధ్వర్యంలో గిరిజన ప్రజా చైతన్య యాత్ర పేరుతో జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించినటువంటి గోడపత్రికలను కరపత్రాలను ఇవాళ మరి ఒంగోలు పట్టణంలో మా జిల్లా అధ్యక్షుడైనటువంటి ఆర్ సైదానాయక్ గారి యొక్క అధ్యక్షతన ఇప్పుడు ఉన్నటువంటి గిరిజన సంఘాల యొక్క నాయకులు గిరిజనులందరితో కలిసి మరి ఇవాళ ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని జిల్లాలో ఉన్నటువంటి మరి గిరిజన ప్రముఖులకి, మేధావులకి, వివిధ పార్టీలో ఉన్నటువంటి సంఘ నాయకులకి, అదేవిధంగా సంఘాలుగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా ఆహ్వానించడానికి కార్యక్రమానికి ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అందరికీ కూడా తెలిసిందే, దాదాపుగా మైదాన ప్రాంతంలో మరి 70-80 సంవత్సరాలైంది దేశానికి స్వాతంత్రం వచ్చి. ఇప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ ఓటర్లుగా మాత్రమే ఉన్నారు. అందుకనే ఇవాళ గిరిజనులని కేవలం ఓటర్లుగా మాత్రమే పార్టీలు, ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. కాబట్టి రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజనలో ఈ ప్రాంత ప్రజలు బలంగా కోరుకుంటున్నటువంటి వారి న్యాయమైనటువంటి సమస్యలు, డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేటువంటి దిశగా నియోజకవర్గాల యొక్క పునర్విభజనలో ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలని జిల్లాల వారిగా యూనిట్గా తీసుకొని వాళ్ళందరికీ కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలందరినీ కూడా సామాజిక చైతన్యం చేయడానికి, హక్కుల పట్ల అవగాహన కల్పించడానికి ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. బేస్తవారిపేట ఎస్సీ కాలనీలోని బడిని రద్దు చేసి దూరంగా ఉన్న మోడల్ స్కూల్లో విలీనం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని కాజీపురం ఎస్సీ కాలనీలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠశాల నిర్వహించేవారు. ప్రభుత్వం 3, 4, 5 తరగతులను రద్దు చేసి ఎస్సీ కాలనీకి దూరంగా ఉన్న మోడల్ స్కూల్లో విలీనం చేశారు. దాదాపు 40 ఏళ్లుగా ఎస్సీ కాలనీలో ఉన్న పాఠశాలను తీసివేయడంతో పిల్లలను దూరంగా ఉన్న బడికి పంపాల్సి రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీలోనే 1 నుంచి 5 తరగతులు పెట్టాలని డిమాండ్ చేశారు. డౌన్ డౌన్ మోడల్ స్కూల్, మా స్కూల్ మాకు ముద్దు, ఎస్సీ స్కూల్ మాకు కావాలి, మా స్కూల్ మాకు కావాలి, స్కూల్ మాకు కావాలి, మా ఎస్సీ స్కూల్ మాకు కావాలి, మా స్కూల్ మాకు కావాలి, కావాలి 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 కావాలి, ఎస్సీ స్కూల్ కావాలి, మోడల్ స్కూల్
మా స్కూల్ మాకు కావాలి 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 ఎస్సీ స్కూల్ కావాలి స్కూల్ వద్దు స్కూల్ వద్దు మా స్కూల్ మాకు కావాలి 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 సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అద్దంకి ప్రభుత్వ వైద్యశాల చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వెంకటకిరణ తెలిపారు. అద్దంకితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విష జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, వైద్యశాలకు ప్రతిరోజు పదుల సంఖ్యలో మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గుతో క్యూ కడుతున్నారని అన్నారు. సాధారణంగా జ్వరం 3 రోజులు ఉంటుందని, 3 రోజులకు కూడా తగ్గకపోతే వెంటనే రక్త పరీక్షలు చేయించుకుని డాక్టర్లు ఇచ్చే సలహాలు, సూచనలు తప్పక పాటించాలని అన్నారు. ఇప్పటి వరకు వివిధ రకాల జ్వరాలతో 60 మంది చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. సీజనల్ వ్యాధులు చిన్న పెద్ద తేడా లేకుండా వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కొబ్బరి బొండాలు, పాత టైర్లు, పాడైపోయిన తొట్లు, మురుగునీరు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సీజన్ వ్యాధుల వల్ల వచ్చేటువంటి ప్రజలకు వచ్చేటువంటి ఇబ్బందులు, వర్షాకాల ప్రభావం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల గురించి డిస్కషన్ చేయబోతున్నాం. ముఖ్యంగా సీజన్ వ్యాధులు ఏమేమి ఉంటాయి, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చర్చించుకుంటున్నాము. మెయిన్ వర్షాకాలం స్టార్ట్ అవడం వల్ల వర్షపు నీరు అనేది ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల మురికి గుంతల్లోనూ వాటిల్లోనూ వర్షపు నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే చెత్త కానీ, వ్యర్థ పదార్థాలు కానీ అవన్నీ పేరుకుపోయి ఉంటాయి. దీనివల్ల ఎక్కువగా దోమలు కానీ, ఈగలు కానీ, వైరస్ కానీ ఎక్కువ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. అలాగే పిచ్చి మొక్కలు అవన్నీ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. వీటి వల్ల కూడా ఎన్నో రకాల వైరస్లు కానీ, దోమలు కానీ, ఈగలు కానీ వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అలాగే ఈ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల నీరు అనేది స్టాగ్నెంట్గా ఉండటం వల్ల పరిసరాలు అనేవి అపరిశుభ్రంగా మారుతూ ఉంటాయి. కాబట్టి వ్యర్థాలు అనేవి పేరుకుపోతూ ఉంటాయి. వీటి వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి డిసీజులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి వీటి నివారణ తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రజలందరూ అవగాహన కలిగి ఉండవలను. అది మెయిన్గా వర్షపు నీరు, మురికి నీరు నిల్వ ఉండడం వల్ల అనేక రకమైన దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతాయి. వీటి వలన మలేరియా కానీ, డెంగ్యూ వంటి దోమల వలన వచ్చేటువంటి వ్యాధులు ప్రబలుతాయి. అలాగే వీటితో పాటు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోపోవడము, కలుషితమైన ఆహారం తినడం వల్ల, మంచినీరు త్రాగకపోవడం వల్ల, ఈ జనాలు గుంపులుగా ఉండడం వల్ల వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందడం వల్ల కొన్ని రకాలైన డిసీజులు కూడా వస్తాయి. వీటన్నిటి నివారణకి మనం కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా ఏంటంటే వర్షాకాలంలో జనరల్గా కామన్గా వచ్చేటువంటి డిసీజులు ఏంటంటే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, డయేరియా, నిమోనియా, వైరల్ ఫీవర్స్. ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు దాయినేని ధర్మ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ హాజరై మెకానిక్ల సమస్యలపై చర్చించాలని అన్నారు. అన్ని జిల్లాల నుంచి సభ్యులందరూ హాజరు కావాలని కోరారు. హాజరైన మెకానిక్ సోదరులకు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో నగర టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ ఉన్నా 100 మంది దాకా నైట్ వస్తారు. వాళ్ళందరికీ ఎక్కడ కొంతమందిని షాదీ ఖానాలో పొరుకులు వేసి ఇప్పుడు మొత్తం 200 మంది వస్తారు నైట్. వాళ్ళందరికీ ఎక్కడికక్కడ అకామిడేషన్. రేపు 17/9/2025న ఒంగోలులో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర షాదీ ఖానాలో రాష్ట్ర బాడీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. 26 జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ ప్రతి అసోసియేషన్ నుంచి కూడా ఒంగోలు రావడం జరుగుతుందండి. రాష్ట్ర బాడీ మాది 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మేమందరం కూడా ఒకసారి సమావేశం అయ్యి ఈ రాష్ట్ర బాడీకి ఒక ఎజెండా తయారు చేసుకుని ఆ ఎజెండా ప్రకారం లోకల్ బాడీస్ని ఎలా బలోపేతం చేయాలా, అట్లాగే జిల్లా బాడీలన్నింటినీ ఎలా బలోపేతం చేయాలా, అట్లాగే స్టేట్ బాడీని ఏ విధంగా బలోపేతం చేయాలా అన్నీ కూలస్యంగా అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఇక్కడ పెద్ద చిన్న
అంటే పదవులు ఇటువంటి ఎక్కడ కూడా తారతమ్యాలు లేవండి. మేమందరం కూడా ఒకటే, అందరం కలిసిమెలిసి ఈ రాష్ట్ర అసోసియేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలా, మనం మెకానిక్ సోదరులకి రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా BS6 కావచ్చు, ఎలక్ట్రికల్ బాల్ కావచ్చు, లేకపోతే LPG కావచ్చు, వీటన్నిటిలో టెక్నాలజీ పరంగా కూడా ఏ విధంగా ముందుకెళ్లాలా, అట్లాగే మన లోకల్ అసోసియేషన్లు ఏ విధంగా డెవలప్ అవ్వాలి, వీటన్నిటి మీద చర్చించుకోవాలని చెప్పి అందరం కూడా, అట్లాగే రాష్ట్ర కమిటీ తరఫున కూడా అన్ని విషయాల్ని కూలక్ష్యంగా చర్చించుకోవాలని చెప్పి ఈ సమావేశం పెట్టడం జరిగిందండి. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అద్దంకి కమిషనర్ రవీంద్ర సూచించారు. చుట్టుపక్కల గ్రామాల్లో జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, జ్వరం వచ్చిన వెంటనే వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కొబ్బరి బొండాలు, పాత టైర్లు, మరుగుదొడ్లు, మురుగు కాలువలు, తొట్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. కాచి వడగట్టిన నీటిని తాగాలని అన్నారు. దోమల వ్యాప్తి చెందకుండా ప్రతిరోజు ఫాగింగ్ చేస్తున్నట్టు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లటం జరుగుతుందని అన్నారు. అద్దంకి పురపాలక సంఘం పరిధిలో ఈ వైరల్ ఫీవర్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని వార్తలు వస్తున్నందువలన పట్టణ ప్రజలందరూ కూడా ఈ దిగువ సూచనలు పాటించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. మీ ఇంటి పక్కన అటువంటి దుక్కుంటల్లో నీళ్లు ఇవ్వకుండా చూసుకోండి. అదేవిధంగా మీరు ఏవైతే దోమల తెరలు పడటం కానీ, కిటికీలు క్లోజ్ చేసి ఉండము, ఏదైతే ఈ కూలర్స్లో కానీ, చుట్టుపక్కల కొబ్బరి నీళ్ళు బాండాల్లో కానీ ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి. అదేవిధంగా మన ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో ప్లేట్ల కింద వాటర్ అనేది ఉంది ప్లేట్లో, అవి కూడా దానిలో కూడా మనకి ఈ డెంగ్యూ దోమ అనేది పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా వ్యక్తిగత శుభ్రత అనేది పాటించాలి. అదేవిధంగా ఈ వాటర్ బార్న్ డిసీజెస్ ఏదైతే టైఫాయిడ్ వాటర్ బార్న్ డిసీజ్ కూడా, డయేరియా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం వానాకాలం దృష్ట్యా మీరందరూ కూడా ఈ కాచి చల్లార్చిని నీటిని తాగితే ఉత్తమని తెలియజేయడమైంది. అదేవిధంగా మేము పురపాలక సంఘం తరఫున ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫ్యాగింగ్, స్ప్రేయింగ్, సున్నం, బ్లీచింగ్ కూడా అవసరమైన ప్రదేశాల్లో ఈ చర్యలన్నీ చేపట్టడం జరుగుతుంది. ప్రజారోగ్యానికి పెద్దగా పీట వేస్తున్నప్పటికీ కూడా ఈ సీజన్ కాబట్టి ప్రజలందరూ కూడా సొంతంగా కూడా కొంత చర్యలు తీసుకుని ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదన్నా తీవ్రంగా కనపడితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళవలసిందే. అధిక రసాయన ఎరువులు వాడకం మానవాళి ఆరోగ్యానికి హానికరమని అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు బి ఎఫ్రాయిం తెలిపారు. కొటికలపూడి, కుంకుపాడు గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తుంది యూరియా అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా అధిక ఎరువులు వాడకం వల్ల భూమి స్వభావం మారిపోయి చౌడుబారిపోతున్నాయని అన్నారు. తహసీల్దార్ చరణ్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం రాని రైతులు వెంటనే తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని, భూమికి ఆధార్ అనుసంధించాలని, మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో 120 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, గ్రామ వ్యవసాయ సహాయకులు సుకన్య, సందిరెడ్డి శ్రీనివాసరావు, కోట శివయ్య, కమ్మ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీ ఏంటంటే ఆకుల మీద పడిన ముందు ఆకుల ద్వారా మొక్క తీసుకుంటాం. అంటే నానో యూరియా ఎప్పుడు వేయాలంటే మన వెజిటేబుల్ గ్రోత్, ఇప్పుడు మన మొక్కజొన్న ఉందనుకోండి, మొక్కజొన్న మనకి రెండోసారి బలం వేస్తాం. 25 నుంచి 40 రోజుల మధ్యలో ఒకసారి నీళ్ళు పెట్టి మన మొక్కజొన్నకి ఒక బలం వేస్తాం. అప్పుడు వాడుకోం. అప్పుడు ఒకసారి అంటే ఆల్టర్నేటివ్ ఒకసారికి ఇది బాగా పనికొస్తుంది. అంటే మనం ప్రతిసారి మొత్తం 4 సార్లు యూరియా వేస్తాం. ఒకసారి తుట్లో బస్తా పెడతాం, రెండోసారి ఒక బస్తా, అంటే కాంప్లెక్స్లో కలిపి ఒక బస్తా పెడతాం. తర్వాత యూరియా పొటాషియం 2 సార్లు వేస్తాం. అచ్చంగా యూరియా ఒకసారి వేస్తాం. మనం వాడేది ఏంటంటే 3వ సారి 4వ సారి మనకు మొత్తం స్ప్రే చేయడానికి కుదరదు. ఎందుకంటే అప్పటికి బాగా దాపరికం అన్నదాత సుఖీభవ డబ్బులు అందరి అకౌంట్లో కూడా పడ్డాయి. పన్ను వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే 2 కారణాలతో మీకు డబ్బులు పడవు. ప్రధానంగా ఒకటి, మీ పట్టదారు పాస్ పుస్తకానికి ఆధార్ తప్పుగా నమోదైతే మీ ఖాతాలో డబ్బులు పడవు. రెండోది, ఎవరన్నా పొలం ఉన్న వ్యక్తి రైతు కనుక చనిపోయి ఉంటే ఆ రైతు ఖాతాలో డబ్బులు పడవు. అంటే వాళ్ళు ఈకేవైసీ ఈ పంట చేసేటప్పుడు ఈ పేరు నమోదు అవ్వకపోవడం వల్ల మీకు డబ్బులు పడవు. ఎవరైతే చనిపోయిన రైతులు ఉన్నారో వాళ్ళ వారసులు పట్టదారు పాస్ పుస్తకాన్ని దరఖాస్తు చేసుకున్నట్టయితే వాళ్ళు కూడా వచ్చే అక్టోబర్లో అన్నదాత సుఖీభవ డబ్బులు 6,000 మీకు ఖాతాలో జమ అవుతాయి. ఇప్పటికే ఈ కొడిగలపూడి గ్రామానికి సంబంధించి ఎవరెవరికి పడలేదో మొక్క భూమిలో వేసిన ఎరువు తీసుకోవాలంటే దానికి వేరు ఉండాలి.
ఆ వేరు మనం నాటు వేసినప్పుడు ఆ వేరు కుదుపుకోవాలంటే ఎన్ని రోజులు? వారం 10 రోజులు పట్టింది. వారం 10 రోజులు అది ఏమి భూమిలో నుంచి ఆ ఎరువు రూపంలో తీసుకోలేదు. అంటే నువ్వు వేసిన డిఏపి కానీ యూరియా కానీ మొత్తం తీసుకోలేదు. డిఏపి అయితే భూమిలో ఉంటుంది, ఉండింది, మరి వేరు అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. యూరియా ఏమైంది, గాలిలో కలిసిపోతుంది. కాబట్టి అక్కడ వేసిన బస్తా వేసినా వేస్టే, అరబస్తా వేసినా వేస్టే. అదొకటి గుర్తుపెట్టాలి. రెండోది పొటాషు. ఇది మనం ఎప్పుడు వేస్తుంటాం జనరల్గా పొట్ట దశలో వేస్తారు. ముందే పొట్ట దశలో కూడా కొంతమంది వేస్తారు, కొంతమంది వేరు. అదే కదా, ఇక్కడ ముందు వేసుకుంటే మంచిది. అంటే ముందు ఒక అరబస్తా కాకపోయినా ఒక 15 కేజీలో ఏమైనా కూడా నీకు మొదట్లోనే డిఏపితో కలిపి వేసుకుంటే మంచిది. డిఏపి పొటాషు ఆ రెండు కలిపి వేసుకుంటే మంచిది. అక్కడ యూరియా వాడుకోవాల్సింది. చివరి దశలో యూరియా వాడేది కూడా చాలామంది ఏం చేస్తారంటే సింగరకొండ సమీపంలోని కట్ట రామకోటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు మహిళా సాధికారత విభాగం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్నేహితుల శీర్షికపై శిక్షణ ఇవ్వనున్నారని ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ తెలిపారు. స్నేహితుల శీర్షిక శిక్షణా కళాశాల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారని 15, 16 తేదీల్లో అలంకరణ మొహిందీపై శిక్షణ, 17వ తేదీన కోలాటం, 18వ తేదీన ఆరోగ్యం పరిశుభ్రతపై అవగాహన వైద్య శిబిరం, 19వ తేదీన మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ 5 రోజుల కార్యక్రమానికి స్నేహిత అనే శీర్షిక పెట్టాము. ఈ 5 రోజుల వర్క్షాప్లో భాగంగా మొదటి రోజు అనగా 17 సెప్టెంబర్ తేదీన మధ్యాహ్నం 11 to 12 o'clock మధ్యలో కేశలంకరణ హెయిర్ డ్రెస్సింగ్ పైన మన స్థానిక న్యూ లుక్స్ బ్యూటీ పార్లర్లో బ్యూటిషియన్గా ఉండేటువంటి సిహెచ్ పద్మావతి గారు విద్యార్థులకు హెయిర్ డ్రెస్సింగ్ పైన నైపుణ్యాన్ని నేర్పిస్తారు. అలాగే రెండవ రోజు అనగా 16వ తేదీన సిహెచ్ పద్మావతి గారి యొక్క నేతృత్వంలోని ఆడపిల్లలకు మెహిందీ పైన శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం కూడా మధ్యాహ్నం 11-12 జరుగుతుంది. ఇక మూడవ రోజు అనగా 17/9/2025న ఈ మల్లేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో కోలాటం పైన ఆడపిల్లల శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమము 4 నుంచి 5 ప్రాంతాలు జరుగుతుంది. 4వ రోజు అనగా 18వ తేదీన డాక్టర్ మాధురి మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఆడపిల్లలకు హెల్త్ అండ్ హైజీన్ పైన శిక్షణతో పాటుగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప్పు సత్యాగ్రహ విజయ స్తూపానికి వెళ్లే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. ఉపాధి హామీ పథకం నిధులతో పనులు ప్రారంభం. ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్గా రాజాబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. కలెక్టర్ తమీమా అన్సారియా గుంటూరు జిల్లాకు బదిలీ. జ్వరాలతో బాధపడుతున్న వారిని సకాలంలో గుర్తించి వైద్య సహాయం అందించాలన్న వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్. 17 నుంచి స్వస్థ నారీ శక్తి అభియాన్ ప్రారంభం. డి న్యూస్లో నేటి మాట. నమ్మిన వారి కోసం ప్రాణం ఇవ్వాల్సిన పని లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.